ప్రార్థన. ప్రేమగల మా ప్రభా, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించమని, వ్యూ చేసే మీ బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభా నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 15వ వచనం. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మీ గమనానికి తీసుకుని రావాలని నేను ఉద్దేశిస్తూ ఉన్నాను. జలప్రళయం తరువాత, అగ్నిగంధకములు కురిసిన తరువాత, ఆర్థిక ఇబ్బందుల తరువాత, ఆరోగ్యము బహుగా క్షీణించిన తరువాత, ఆఫ్టర్ ద ఫ్లడ్, ఆఫ్టర్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్, ఆఫ్టర్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ కొలాప్స్, ఆర్ ఆఫ్టర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్, ఆఫ్టర్ సివియర్ హెల్త్ హజార్డ్. ఈ 4 అంశాలు నేను మీకు దేవుని వాక్యంలో నుండి 4 భాగాలు మీ గమనానికి తీసుకుని రావాలని ఉద్దేశిస్తూ ఉన్నా. నోవహు కాలంలో ప్రపంచమంతటికి జలప్రళయం సంభవించింది. ఆదికాండం 9వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ వచనంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబర్చుకొనుడి అని చెప్పినటువంటి దేవుడు భూమిని నాశనం చేయవలసి వచ్చింది. భూమి మీద ఉన్నటువంటి బలాత్కారాన్ని బట్టి మనుషులు తమ మార్గములను చెరిపివేసుకున్నందువలన, దేవుని హృదయం నొచ్చుకున్నందువలన, ఇంకా ఆ సృష్టి అంతటిని నాశనం చేయటం తప్ప వేరొక మార్గం లేనందువలన దేవుడు నొచ్చుకుంటూనే సృష్టిని లయం చేయవలసి వచ్చింది. తర్వాత మళ్ళా ఆయన పునర్నిర్మించవలసి వచ్చింది. నోవహుతో జలప్రళయం సందర్భంగా బయటకు వచ్చినటువంటి నోవహుతో ఓడలో తాను తన కుటుంబం, నోవహు భార్య, 3 కుమారులు, 3 కోడండ్రు, 8 మంది, వారు దేవుని ఉగ్రత నుండి తప్పింపబడి తాము తమతో ఉన్నటువంటి పక్షులు, జీవరాశులు ఆ ఓడలో ప్రిజర్వ్ చేయబడి వారు ఓడలో నుండి బయటకు వచ్చిన పిదప దేవుడు వారితో చేసినటువంటి నిబంధన 9వ అధ్యాయం 7వ వచనంలో. ఏదెను నిబంధనతో పోలిస్తే నోవహు నిబంధన దేవుడు మరలా చెప్తున్నాడు, మీరు అభివృద్ధి పొందటం, ఫలించటం నాకు ఇష్టమే. దేవుడు మనిషిని సృష్టించింది నరకాగ్నికి పంపటానికి కాదు. వాస్తవంగా మానవుడు పాపం చేసి దేవుడు చెప్పినా, పశ్చాత్తాపడటానికి అవకాశం ఇచ్చినా, దిద్దుకోవటానికి అవకాశం ఇచ్చినా, రక్షణ ఎంతో సులభంగా అర్థమయ్యేటట్లుగా, దేవుడు మనిషికి అర్థమయ్యేటట్లుగా తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఆయన శిలువ మరణం మన పాపములకు పరిహారార్థంగా అనుగ్రహించబట్టాన్ని బట్టి మానవుడు దేవుని సమీపించడానికి మార్గాన్ని సుగమం చేశాడు. అయినప్పటికీ మనిషి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను తృణీకరించి నష్టపోతూ ఉన్నాడు. ఇక్కడ నోవహు నిబంధనలో దేవుడు చెప్పేటటువంటి మాట, ఇక మీదట ఇంతకు మునుపు చేసినట్లుగా నేను నాశనము చేయను. 8వ అధ్యాయం ఆదికాండం, నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను అని అన్నాడు. అనుకున్నాడు హృదయంలో,
నేను ఇక వీరిని సంహరింపును. దీవిస్తూ ఉన్నాడు దేవుడు దీవిస్తూ ఉన్నాడు. మనం ఫ్లరిష్ అవటం దేవుని చిత్తమే. 103వ కీర్తనలో కీర్తనకారుడు దావీదు, తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనం మంటివారమని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గుర్తుంచుకుందాం. దేవదూతలు తయారు చేయబడినటువంటి ఆ మెటీరియల్ సబ్స్టెన్స్ వేరు, మానవుడు తయారు చేయబడినటువంటి నిర్మించబడినటువంటి ఈ కంటెంట్ మెటీరియల్ వేరు. మెటీరియల్ బట్టి దృఢత్వం ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. ఇనుము ప్లాస్టిక్ రెండు ఉన్నాయి. ఇనుము అంత దృఢంగా ప్లాస్టిక్ ఉండగలదా? ఉండదు. ప్లాస్టిక్లో కణముల యొక్క నిర్మాణం వేరు, ఇనుములో కణముల యొక్క నిర్మాణం వేరు. దేవదూతలు వారు నిర్మించబడిన విధానం, సృష్టింపబడిన విధానం వేరు. మనిషి మంటితో చేయబడ్డాడు. మన మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకే తప్పు చేసిన ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు. ఇక మీదట నేను ఇలాగూ వీరిని నాశనం చేయను అని దేవుడు ఉద్దేశించాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు నోవా కుటుంబంతో చెప్తూ ఉన్నాడు. ఆయన మన పక్షంగా కృప చూపించేటటువంటి దేవుడు. ఈ మాట మనం జ్ఞాపకం ఉంచుకుందాం. మనం క్షేమం కలిగి ఉండటం దేవునికి ఇష్టమే. ఎప్పుడు మనం కష్టాల్లో ఉండాలనేది దేవుని చిత్తం కాదు. ఏ తల్లిదండ్రులు తమ బిడ్డలు ఎప్పుడు కష్టాలు పడాలని కోరుకుంటారు చెప్పండి? భూ సంబంధమైన తల్లిదండ్రులే కోరుకున్నప్పుడు పరలోకపు తండ్రి మనం ఎప్పుడు కష్టపడుతూ ఉండాలని ఆయన కోరుతాడా? ఆయన ఉద్దేశిస్తాడా? అయితే కష్టాలు వస్తూ ఉంటాయి, అనేక కారణాలు. ఈ ఉదయకాలం దేవునికి ఉన్నటువంటి చిత్తం, నీ పట్ల దేవునికి ఉన్నటువంటి ఉద్దేశం, నీవు ఫలించాలి, వృద్ధి చెందాలి. నీవు, నీ కుటుంబం, నీ బిడ్డల కుటుంబాలు వారందరూ క్షేమం కలిగి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమే. ఇది నిజమేనా అంటే ఖచ్చితంగా. ట్రిబ్యులేషన్ 7 ఏళ్ల శ్రమ తర్వాత 1000 సంవత్సరాల పరిపాలన, మిలీనియం ఉన్నది. మిలీనియం గురించి మనం చదువుతూ ఉన్నాం, మనం గెస్ చేస్తూ ఉన్నాం మిలీనియం ఇలా ఉంటుందని. ఆ మిలీనియం ఎంతో క్షేమకరమైనటువంటి పరిపాలనా కాలంగా, 1000 సంవత్సరాలు దేవుడు భూమిపైన రాజ్య పరిపాలన చేసే కాలంగా, యెరూషలేము కేంద్రంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తాను తన ప్రతినిధో దేవుని పరిపాలన ఉంటుంది, థియోక్రసీ. కనుక మనం ఫలించటం, అభివృద్ధి చెందటం, విస్తరించటం అది దేవుని యొక్క చిత్తమే. ఇది మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇది తుఫాను, జలప్రళయం తరువాత, ఆఫ్టర్ ద డిల్యూజ్, జలప్రళయం తరువాత దేవుడు మరలా నొక్కి వక్కాణించి స్థిరపరిచినటువంటి తన ఉద్దేశం. మనము 2వ అంశంలోనికి వెళదాం. ఆదికాండంలోనే 19వ అధ్యాయం. ఆఫ్టర్ ద ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్, అగ్ని గంధకములు కురిసిన పిదప. ఆదికాండం 19వ అధ్యాయం 24వ వచనం, 25వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. సొదొమ గొమర్రాలపై అగ్ని గంధకాలు కురిసినవి అనేది అది చాలా స్పష్టమైనటువంటి సత్యం. ఆ ప్రాంతాలు ఆకాశము నుండి అగ్ని, భూమిలో నుండి గంధకం పైకి వచ్చి ఉన్న పాటున ఆ పట్టణాలు తగలబడిపోయింది. యోధా పత్రికలో ఆ పట్టణాలే కాదు, పరిసర ప్రాంతాలు కూడా కాల్చబడినవి అని యోధా మనకు జ్ఞాపకం చేస్తాడు.
యోధా పత్రిక 7వ వచనంలో మనం ఏం చదువుతామంటే, ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపట్లనున్న పట్టణములను వీరి వల్లనే వ్యభిచారము చేయుచు పరశరీరానుసారులైనందున నిత్యాగ్ని దండను అనుభవించుతూ దృష్టాంతముగా ఉంచబడెను. చుట్టుపట్ల ఉన్న పట్టణములు అనే పదం యోధా యాడ్ చేశాడు. అంటే ఈ ప్రభావం సొదొమ గొమొర్రాలు పరిసర ప్రాంతాలపైన కూడా కొంత మట్టుకు ఉన్నది అని మనం గ్రహించాలి. పరిసర ప్రాంతాలపైన కూడా ఉన్నది అని గ్రహిద్దాం మనం. ఇప్పుడు సొదొమ పాపం మనకు తెలుసు. వ్యభిచారం, జారత్వం లేక హోమోసెక్షువాలిటీ, ఈ శరీర సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి అపవిత్రత, ఇది ఒక విధమైనటువంటి పాపం అయితే, యెహెజ్కేలు ప్రవక్త ఇంకొక విధమైనటువంటి పాపాన్ని గూర్చి, సొదొమ గొమొర్రాలను గూర్చి తాను చెప్పినటువంటి మాట యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 48వ వచనం నుండి, నీవును నీ కుమార్తెలను చేసినట్లు నీ చెల్లెలైన సొదొమయైనను దాని కుమార్తెలైనను చేసిన వారు కారని నా జీవముతోడు ప్రమాణము చేస్తున్నాను. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషం ఏదనగా, దానికిని దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన సుఖస్థితియు అనునదియే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకూడెను. సొదొమ యొక్క పాపం ఇంకొక కోణం ఏంటంటే, బహు గర్విష్ఠులు. ఎక్కడి నుండి వచ్చింది గర్వం? తినటానికి కావాల్సినంత ఉన్నది, జీతం చాలా వస్తూ ఉంది, ఏం చేయాలో తెలియదు, ఎలా ఖర్చు పెట్టాలో తెలియదు కొందరికి. కాబట్టి ఆహార సమృద్ధి ఉంది, నిర్విచారం, డబ్బుల కొరకు వెతుక్కోవాల్సిన పని లేదు. తరువాత సుఖస్థితి, చాలా కంఫర్టబుల్ లివింగ్. ఈ దినాల్లో మనిషి కోవిడ్కు ముందు కాలం 2019 వరకు, 2020 ఫిబ్రవరి వరకు ఎంత నిర్విచారంగా మనుషులు సుఖంగా చాలా చక్కగా మరి జీవించడం నేర్చుకున్నారో మనం ఎరుగుదాం. మార్చి తరువాత పరిస్థితులు మారిపోయినాయి. ఈ దినం వరకు పరిస్థితులు మరి ప్రపంచ దేశాల్లో మన దేశంలో సహా దినదినానికి ఎన్నో వార్తలు మనం వింటూ ఉన్నాం. సొదొమ యొక్క పాపం 3 విధాలు. ఒకటి గర్వం, ఆ గర్వం ఆహార సమృద్ధిని బట్టి. తర్వాత నిర్విచారమైనటువంటి దేవుని గురించిన ఆలోచన లేదు, సుఖంగా ఉండటం. కనుక సొదొమ శరీర సంబంధమైనటువంటి పాపము అపవిత్రతతో పాటు ఇంకో పాపం ఏంటంటే, దీనులకు దరిద్రులకు సహాయం చేయకుండా, కన్సర్న్ ఫర్ ద పూర్ ఎంత మాత్రం లేదు. కొన్ని మార్లు మనం ప్రయాణం చేసేటప్పుడు చూస్తూ ఉంటాం, ముఖ్యంగా ట్రైన్స్లో అయితే మన ఎదుటి వాళ్ళు తింటూ మాట్లాడుకుంటూ నవ్వుతూ ఉంటారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, వీళ్ళు తినటం కొరకే బ్రతుకుతూ ఉన్నారా అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అడుక్కునే వాళ్ళు వస్తారు, రైల్వే కంపార్ట్మెంట్లో రాకూడదు, అలౌ చేయకూడదు, ఎంకరేజ్ చేయకూడదు అనుకోండి. ఎవరికి విదిలించాలని కూడా కొందరికి అనిపించదు, కొందరు ఇచ్చి వేస్తూ ఉంటారు. దీనులకు దరిద్రులకు చేయి చాపటం, సహాయం చేయటం, హెల్పింగ్ ద పూర్ అనే కాన్సెప్ట్ కూడా సొదొమకు లేకపోయింది. అందును బట్టి కూడా సొదొమ మీదకి శిక్ష రావాల్సి వచ్చింది. దయచేసి ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం దేవుడు సొదొమ గొమొర్రాలను అగ్ని గంధకములతో నాశనం చేశాడు. యూదులకు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయంలో దేవుడు హెచ్చరిక చేసినటువంటి మాటలు ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుకుందాం. మనము ఐగుప్తు దేశమందు ఎట్లు నివసించితిమో, మీరు దాటి వచ్చిన జనముల మధ్య నుండి మనం ఎట్లు దాటి వచ్చితమో మీరు ఎరుగుదురు. వారి హేయ క్రియలను కర్రతోనూ రాతితోనూ వెండితోనూ బంగారముతోనూ చేయబడిన వారి విగ్రహములను మీరు చూచితిరి కదా. ఆ జనముల దేవతలను పూజించుటకు మన దేవుడైన యెహోవా యొద్ద నుండి తొలగు హృదయము గల పురుషుడే గాని, స్త్రీయే గాని, కుటుంబమే గాని, గోత్రమే గాని,
నేడు మీలో ఉండకుండానట్లును, మరణకరమైన దుష్కృత్యమునకు అట్టి మూలమైనది మీలో ఉండకుండానట్లును నేడు ఈ నిబంధనను మీతో చేయుచున్నాను. అట్టి పనులను చేయువాడు ఈ శాపవాక్యములను విన్నప్పుడు మద్యము చేత దప్పి తీర్చుకొనవలనని నేను నా హృదయ కాఠిన్యమున నడుచుచుండినను నాకు క్షేమం కలుగునని నేను ఆశీర్వాదము నొందెదనని అనుకొనును. అయితే యెహోవా వారిని క్షమింపనొల్లడు. అట్టివాడు మీలో ఉండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపమును ఓర్వమియు ఆ మనుష్యుని మీద పొగరాజును ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములని వానికి తగులు. సొదొమ గొమొర్రాలు మానవ జాతికి ఒక గొప్ప వార్నింగ్ సింబల్, గొప్ప వార్నింగ్. జాగ్రత్త, పాపము వలన నాశనం అయిపోయినటువంటి పట్టణాలు. అంటే 10 మంది నీతిమంతులు సహా లేరు, ప్రార్థనా పరులు లేరు, దేవునికి భయపడేవారు లేరు. అందుకే సిన్ సిటీ లేక సిన్ సిటీస్ సొడొమ్ అండ్ గొమొర్రా, వాటి మీదికి భయంకరమైనటువంటి దేవుని తీర్పు దిగి వచ్చింది. జోర్దాను ప్రాంతంలో లేక మృత సముద్ర ప్రాంతాల్లో పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ సొదొమ గొమొర్రా ఆనవాళ్ళు, శిథిలాలు వాటన్నిటి కొరకు వారు ఎప్పుడు ఎక్స్కవేషన్స్ చేస్తూ ఉంటారు. సొదొమ యొక్క పాపం అది వ్యభిచారము, జారత్వము, హోమోసెక్షువాలిటీ మాత్రమే కాక గర్వం. ఎందుకంటే గర్వం ఎంత భయంకరమైంది మనం సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనంలో చదువుతాం. నాశనమునకు ముందు గర్వం నడుచును. దేవుడు మనకు సమృద్ధి ఇస్తే గర్వపడకూడదు. దేవుడు మనకు చూపించిన కృపలన్నింటిని బట్టి మనం దేవునికి ఎంతో వినయమానస్కులంగా ఉండాలి. కానీ గర్విస్తే సొదొమ గొమొర్రాలు గర్వించి నాశనమైనట్లే దీవెన పోగొట్టుకోవటమే కాదు, సమూల నాశనం అయ్యారు. అందుకే దేవుని బిడ్డలంగా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, పౌలు భక్తుడు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ప్రభు బల దగ్గర మనం ఈ భాగాలు జ్ఞాపకం చేసుకుంటాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటామంటే 1 కొరింథీ 11వ అధ్యాయం 31వ వచనం, మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. దేవుడు విమర్శించడానికి ముందే, దేవుడు శిక్షించడానికి ముందే ఎప్పటికప్పుడు మనల్ని మనమే ఎగ్జామిన్ చేసుకుంటూ, కన్ఫెస్ చేస్తూ, దేవుని సన్నిధిలో సరి చేసుకుంటూ, శుద్ధి చేసుకుంటూ ఉంటే అది మనకు క్షేమం, అది మనకు మేలు. కనుక సొదొమ గొమొర్రాలు అవి చాలా భయంకరమైనవి. నీ జీవితంలో పాపం రాకుండా చూసుకో. ఒకవేళ వస్తే పాపాన్ని కాల్చివేయి, లేకుంటే పాపం నిన్ను కాల్చివేస్తుంది. ఇఫ్ యూ డోంట్ బర్న్ ద సిన్, ఇట్ విల్ బర్న్ అవే. నీ జీవితాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీ ఆత్మీయ సౌధాన్ని అది తగలబెడుతుంది. కనుక సొదొమ గొమొర్రాలు ప్రపంచమంతటికి, మానవ జాతికి గొప్ప వార్నింగ్గా దేవుడు దృష్టాంతంగా ఉంచాడు. యోధా తన పత్రికలో అదే జ్ఞాపకం చేశాడు. దృష్టాంతములుగా సొదొమ గొమొర్రాలు, వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణాలు అని వ్రాశాడు. సరే, 3వ అంశంలోనికి వద్దాం మనం. ఆఫ్టర్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ కొలాప్స్, రూతు గ్రంథంలో నయోమి అనేటటువంటి స్త్రీ ఉన్నది. నయోమిని గూర్చి, నయోమి తన కుటుంబం ఎలాగూ న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో యోధా బెత్లెహేములో నుండి మోయాబు దేశంలో కాపురం ఉండటానికి ఎలీమెలకు నయోమి ఇద్దరు వెళ్ళారు. వెళుతూ వాళ్ళిద్దరు కుమారులు మహలోను, కిలియోను కూడా తీసుకుని వెళ్ళారు. కొద్ది కాలం తర్వాత వారు మోయాబు నుండి తిరిగి వచ్చి ఉండవలసింది. కరువులో ప్రాణాలను కాపాడుకోవటానికి రొట్టెల గృహమైనటువంటి బెత్లెహేమును విడిచిపెట్టి వెళ్ళారు. బెత్లెహేములో వారు మరణిస్తారు ఒకవేళ కరువుతో, లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు, మనం క్షేమంగా ఉందాం అని చెప్పేసేసి వారు వెళ్ళారు. వెళ్ళినటువంటి వారు అక్కడే ఉండిపోయారు. ఎన్ని సంవత్సరాలు కుమారులకు వివాహమై
ఎలీమెలకు అలా మహులోను కిలియోను చనిపోయే వరకు. విచారకరం కదా. దేవుడు మనల్ని ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉండటం మనకు మంచిది. ఒకవేళ తాత్కాలికంగా మనము ఎక్కువ కాలం ఉండదగినటువంటి చోట ఉండవలసి వచ్చినా మనం వెంటనే మళ్ళా సామాన్యమైన సాధారణమైన స్థితికి రావాలి. దేవుని వాక్యంలో ఐగుప్తుకు ఇశ్రాయేలీయులు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఐగుప్తు నుండి రావాలి. అబ్రహాము, ఇస్సాకు వారి జీవితాల్లో మనం కొన్ని సంఘటనలను జ్ఞాపకం చేసుకుంటే వారు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. ఆ కరువు ఆయా పరిస్థితులను బట్టి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చారు. జేకబ్ వాగ్దాన దేశం నుండి దేవుడే చెప్పాడు, నువ్వు వెళ్ళు ఐగుప్తుకు, నేను మళ్ళా నీ సంతానాన్ని ఐగుప్తు నుండి తీసుకొస్తానన్నాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యువుగా ఉన్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది ప్రాణరక్షణ కొరకు. యేసేపు మరియమ్మలు శిశువు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకుని ఐగుప్తుకు వెళ్ళవలసి వచ్చింది. అలాగని ఐగుప్తులోనే ఎప్పటికీ ఉండాలా? కాదు. ఎప్పటికీ మోయాబులోనే ఉండాలా? కాదు. ఇక్కడ నయోమి చరిత్రలో నయోమి తాను పూర్తిగా నష్టపోయే వరకు అక్కడే ఉంది. భర్తను బిడ్డలను పోగొట్టుకున్నది. సమృద్ధి గలదానిగా వెళ్ళినటువంటి ఆమె రిక్తురాలుగా తిరిగి రావాల్సి వస్తుంది. సమృద్ధిగా వెళ్ళినటువంటి ఆమె అదే తాను యెరూషలేముకు వచ్చినప్పుడు యెరూషలేములో ఉన్నటువంటి వారు ఆమెను చూచి ఈమె నయోమి కదా అనుకుంటూ ఉన్నారు. 19వ వచనం మొదటి అధ్యాయం రూతు గ్రంథం 21వ వచనంలో ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది, నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశాను. అంటే తన కుటుంబీకులను పోగొట్టుకుని వచ్చాను అనేది ఒక అర్థం. రెండో అర్థం, అంతో ఇంతో కలిగిందేదో తీసుకుని వెళ్ళి ఉంటారు ఒక క్రొత్త దేశంలో కొంతకాలం ఉండటానికి వీరు వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే బహురిక్తులుగా తిరిగి వచ్చారు. ఎంత రిక్తులుగా తిరిగి వచ్చారు? తిరిగి బెత్లెహేముకు నయోమి రాగానే భోజనం పెట్టేవారు, లేకుంటే కొన్ని దినాల పాటు వీరికి ఇబ్బంది ఏమీ లేకుండా వీరిని చూసుకునేటటువంటి ఏర్పాట్లు ఏమీ లేవు. ఆర్థిక స్తోమత లేదు. అందుకే రూతు పరిగి ఏరుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది. దీన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు ఆర్థికంగా ఎంత కొలాప్స్ అయినటువంటి స్థితిలోనికి వెళ్ళవలసి వచ్చింది. తమ ప్రాణాన్ని రక్షించుకోవాలని వారు వెళ్ళారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనంలో మనం చదువుకునేటటువంటి వచనం ప్రభువారు చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 10వ అధ్యాయం 39వ వచనం, తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకును గాని నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకోను. నేను దేవుని ప్రజలతో ఉంటాను, కష్టమైన నష్టమైన బెత్లెహేములోనే ఉంటాను అని నయోమి ఉంటే చరిత్ర వేరుగా ఉండేదేమో. కానీ మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశానికి వెళ్ళిన దేవుడు తన కృపను బట్టి ఆమె నష్టపోయినా సరే బహుకృప అనుగ్రహించి దావీదు యొక్క పూర్వీకురాలు అయ్యేటట్లుగా దేవుడు చేశాడు. రూతు బోయజునందు ఓబేదును కన్నది. ఓబేదును కంటే ఓబేదు అనేటటువంటి పేరుకి అర్థం ఆరాధించువాడు అని అర్థం, వర్షిప్పర్ అనేటటువంటి అర్థం ఉన్నది. లేక సేవించువాడు, సర్వ్, దేవుని సేవించేటటువంటి లేక దేవుని ఆరాధించేటటువంటి అనుభవం ఓబేదును చూస్తే మనకు జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినటువంటి మాట, మనం చాలాసార్లు పాడుతూ ఉంటాం, మార్చబడు నాదు మారా మధురముగా అని. నేను నయోమి అంటే మధురం, అయితే నన్ను నయోమి అని పిలవద్దు, మారా అని పిలవమంది. మారాని మళ్ళా దేవుడు మధురంగా మార్చాడు. ఎప్పుడైతే రూతు కుమారుని కనదో
బోయజు పెళ్లి భార్య అయిన తర్వాత ఓబేదు అని పేరు పెట్టి ఈ ఒళ్ళో తీసుకొచ్చి ఆ శిశువుని పెట్టారు. ఇదిగో నీ కుమారు, నీ ముసలితనంలో నిన్ను చూసుకుంటాడు, పోషిస్తాడు అని ఇరుగు పొరుగు వారు అన్నారు. రూతు బోయజునందు ఓబేదును కన్ను, ఓబేదు యెషయిని కన్ను, యెషయి రాజైన దావీదును కన్ను. సో దేవుని వంశావళిలోనికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలోనికి ఈమె చేరిపోయినటువంటి స్త్రీగా దేవుడు తను చేశాడు. ఎంత అద్భుతం, ఎంత కృప! దేవుడు ఎంత నిర్మించాడు. దేవుడు మన జీవితాల్లో మనల్ని పునర్నిర్మాణం చేయటం ప్రారంభిస్తే దేవుడు చక్కగా రీబిల్డ్ చేస్తాడు. శిథిలాల నుండి దేవుడు మనల్ని రీబిల్డ్ చేస్తాడు. దేవుని హస్తాలు నిర్మాణాత్మకమైనటువంటి హస్తాలు. ఆయన హస్తాలు నిపుణత కలిగినటువంటి హస్తాలు. కనుక నిపుణుడైనటువంటి శిల్పకారుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆర్కిటెక్ట్. ఆయన మన జీవితాలను బిల్డ్ చేసేటట్లుగా మనం ఆయనకు ఉన్నపాటున అప్పగించుకోవటం చాలా మంచిది. నిస్సహాయమైనటువంటి స్థితి నుండి రూతు తన అత్తగారు నయోమి మోయాబు దేశం నుండి బయలుదేరి వచ్చేటప్పుడు వారెన్నడూ ఊహించి ఉండరు, మాకెవరు భోజనం పెడతారు, మా పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏమైనా ఆశాజనకంగా కనబడుతున్నదా, ఈజ్ దేర్ ఎనీ హోప్ ఆర్ ఎనీ లైట్ ఇన్ ఫ్యూచర్ అనేటటువంటిది చాలా డార్క్గా కనబడుతున్నది. అయినా వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు. దట్స్ ఫెయిత్. కాబట్టి దేవుడు నిన్ను బిల్డ్ చేస్తాడు. 4వది మనం చదువుకున్నాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో రాజైనటువంటి హిజ్కియాకు చాలా గొప్ప హెల్త్ హజార్డ్ వచ్చింది. ఐజయా చాప్టర్ 38. ఎటువంటి హెల్త్ హజార్డ్ అంటే మరణకరమైన రోగము కలుగగా రాజవైద్యులు కూడా చేతులెత్తేసారు. కాబట్టి ఇప్పుడు ప్రవక్త యెషయా తన దగ్గరకు వచ్చి చెప్పేసేసాడు, నీవు మరణం అవుతున్నావు, బ్రతుకు, నీ ఇల్లు చక్కబెట్టుకో. కొన్ని మార్లు కోవిడ్ వచ్చినటువంటి వారు నేను ఎలాగుంటాను, నా పరిస్థితి ఏంటి, భవిష్యత్తు ఏంటి, ఎన్నో సందేహాలు, ఎన్నో భయాలు. అయితే హిజ్కియా చేసినటువంటి పని 38వ అధ్యాయం 2వ వచనం. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకునమని ప్రార్థన చేశాను. కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఈ ప్రార్థన చేయాలి అంటే బేసిస్ ఏంటంటే, మొదట ఇతని ప్రవర్తన, ఈ రాజు యొక్క ప్రవర్తన దేవునికి అనుకూలమైనటువంటి, దేవుని భయం కలిగినటువంటి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడుగా తానున్నాడు. అప్పుడు మాత్రమే మనం ధైర్యంగా చేయగలం. అయితే నా నీతిని బట్టి చేయి ప్రభు అని అడగలేం, కానీ నీ కృపను బట్టి దేవా ఈ కార్యం జరిగించు, ఈ సహాయం దయచేయి, నాకు ఆరోగ్యం దయచేయి, ఆయుష్కాలం దయచేయి అని ప్రార్థన చేయొచ్చు. ఈ ఉదయకాలం మీరు కన్నీళ్లు అనేటటువంటి పదం దగ్గర మీరు ఆగాలి అని నేను కోరుతున్నాను. నీ జీవితంలో దేవుని సన్నిధిలో నీవు ఏడ్చినటువంటి, ఒక్కడవే ఒంటరిగా కన్నీరు కార్చినటువంటి అనుభవం ఉన్నదా? కొంతమంది ఒక మంచి ప్రసంగం విన్నప్పుడు ఎమోషనల్ అయిపోయి వినేటటువంటి వారు, ఆ ప్రసంగాన్ని వినేటటువంటి వారు గట్టిగా ప్రభువా, దేవా, నాయన అని అంటూ ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత మామూలుగానే ఉంటారు. మార్పే ఉండదు. కన్నీరు విడిచేటటువంటి వ్యక్తి లోతైన పశ్చాత్తాపాన్ని, కన్నీటి అనుభవం సూచిస్తుంది. మరి లోతైన పశ్చాత్తాప అనుభవం పొందితే ఖచ్చితంగా అంతకు మునుపు కంటే మార్పు చెందిన, లేక దేవునికి ఇష్టమైనటువంటి ప్రవర్తనలో వ్యక్తి వృద్ధి చెందాలి. అది ఉన్నదా? అది మనం పరిశీలన చేయాలి. ఈ ఉదయకాలం కన్నీటిని గుర్చి
మనం జ్ఞాపకం చేసుకుందాం. కన్నీటిని గూర్చి మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడు. లోకంలో కొన్ని దృశ్యాలు చూచి కొందరు కన్నీరు కారుస్తారు. లోకంలో కొన్ని వార్తలు చదివితే కూడా మనం కన్నీరు కారుస్తాం. కొందరు హృదయాలు చాలా మెత్తగా, చాలా సాఫ్ట్గా ఉంటాయి. వారు చాలా ఈజీగా బ్రేక్ అయిపోతూ ఉంటారు. టెండర్ హార్ట్ కలిగి ఉండటం మంచిదే, కానీ పాప విషయంలో పాపాన్ని చేయకుండే కఠినత్వం ఉండాలి. దేవుని విషయంలో నీ హృదయం మృదువైందిగా ఉండాలి. దేవుని సన్నిధిలో నీవు కన్నీరు కార్చేటటువంటి బిడ్డగా ఉండాలి. ఇది అవసరం. పాప విషయంలో నేను చేయను అని స్టబానుగా ఉండాలి. జోసెఫ్ అదే కదా, నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి అని యజమానురాలతోనే అన్నాడు. ఆమె అధికారిని, పొతిఫర్ భార్య. ఆమె అనుకుంటే ప్రాణాన్ని తీయించగలదు, ఏదైనా చేయించగలదు. అటువంటి ఆమెకి ధైర్యంగా జవాబు చెప్పాడు, పాపం చేయను, ఐ వోంట్. విశ్వాసిని అయ్యుండి, దేవుని బిడ్డను అయ్యుండి నేను ఇలా చేస్తానా? ఒకసారి మనం వెనుదిరిగి చూసుకుంటే మన జీవితంలో దేవుని బిడ్డలు చేయవలసినవే చేసామా, మనం తగనివి చేసామా, మనం ఎలా ప్రవర్తించాం అని ఆలోచించుకుంటే కొన్ని మార్లు కన్నీటితో పశ్చాత్తాపడవలసి వస్తుంది. మన జీవితంలో అనేక విషయాలు అనేక సంఘటనలు. ఇక్కడ ఎప్పుడైతే హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేశాడో దేవుడు ప్రవక్తకు వెంటనే చెప్పాడు, నేను 15 సంవత్సరాలు ఆయుష్కాలం ఇస్తూ ఉన్నాను. దేవుడు అంత క్విక్గా ఎందుకు డెసిషన్ తీసుకున్నాడు? దేవుడు ఎందుకు మనసు మార్చుకున్నాడు? నీ హృదయం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తావో దేవుడు కూడాను కృప చూపిస్తాడు. ఈయనకు కలిగినటువంటి గాయం అది భయంకరమైనటువంటి అనారోగ్యమే, లేక ఇతను కలిగినటువంటి వ్యాధి మరణకరమైనటువంటి రోగం అని చెప్పబడింది. మరణకరమైన రోగం. మరణాన్ని దేవుడు కొట్టివేశాడు. దేవునికి స్తోత్రం. ఒక సూచన కూడా ఇచ్చాడు. ఇప్పుడు పాట రాశాడు. ఏమని పాట రాశాడో చూడండి. 9వ వచనం, యూదా రాజైన హిజ్కియా రోగి అయి ఆరోగ్యం పొందిన తరువాత అతడు రచించినది. ఈ పాటలో మనం 15వ వచనం చదువుకున్నాం. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చాను, ఆయనే నెరవేర్చాను. నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములనియు నేను మెల్లగా నడుచుకుందును. మనం యేసుక్రీస్తు ప్రభు వైపు చూచి నెమ్మదిగా నడుచుకోవటం. ఇక ఫాస్ట్గా మూవ్ కాలేం. లేటెస్ట్ వార్తలు ఏం చెప్తున్నాయి అంటే లాంగ్ కోవిడ్ అనేటటువంటి పదాన్ని వాడుతూ ఉన్నారు. లాంగ్ కోవిడ్ అంటే కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కూడా 1 సంవత్సరము కొన్ని మాసాలు అలసట ఉంటుందట, మజిల్ పెయిన్స్ ఉంటాయట, భయంకరమైన వీక్నెస్ ఉంటుందట, కొందరికి గాలి పీల్చేటటువంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయట. ఇవన్నీ లాంగ్ కోవిడ్ అనేటటువంటి పేరుతో వైద్యులు పిలుస్తూ ఉన్నారు. కొంతమంది అంటూ ఉన్నారు, నేను ఉన్నాను అంతే కానీ నేను బ్రతకటం లేదు, నిజంగా లైఫ్ లేదు, ఐఎమ్ జస్ట్ ఎగ్జిస్టింగ్ బట్ ఐఎమ్ నాట్ లివింగ్ అని కొందరు స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ లాంగ్ కోవిడ్ ఫేజ్లో కోవిడ్ నుంచి రికవర్ అయినటువంటి వారు, ప్రవేశించినటువంటి వారు. కనుక శరీరం మీద మనం నమ్మకం ఉంచకూడదు. లెట్స్ నాట్ ట్రస్ట్ ద ఫ్లెష్ బట్ లెట్ us పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ప్రభువు నమ్ముదాం, ప్రభు వైపు చూద్దాం. కనుక దేవుడు మానవ జాతి అంతా విస్తరించాలి, ఫలించాలి అని ఆయన ఉద్దేశించాడు. కానీ చెడిపోయినటువంటి పట్టణాలను, ప్రజలను, పశువులతో సహా సొదొమ గొమొర్రాలు పరిసర ప్రాంతాలను ఆయన కాల్చివేయవలసి వచ్చింది. అంతేకాదు, ఒక కుటుంబం ఆర్థికంగా చితికిపోయి ఇక మేము మా పేరు తుడిచిపెట్టబడబోతూ ఉన్నది అని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ కుటుంబాన్ని తిరిగి దేవుడు ఉద్ధరించి స్వంత జన్మభూమికి తీసుకుని వచ్చి వారిని మరలా దేవుడు రీబిల్డ్ చేసినటువంటి విధానం, కుటుంబాన్ని దేవుడు కట్టేవాడుగా
వ్యక్తులను దేవుడు కట్టేవాడుగా. హిజ్కియాను రీబిల్డ్ చేసాడు హెల్త్ విషయాల్లో. నూతనమైన ఆరోగ్యం, నూతనమైన శక్తి, నూతనమైన క్షేమం దేవుడు అనుగ్రహించాడు. కనుక జీవిత మార్గ పయనంలో 4 విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఒకటి, మనం ప్రగతి పదంలోనే ముందుకే సాగుతాం, మనం వృద్ధిలోనికి సాగుతాం. అయితే జాగ్రత్తలు తీసుకుంటాం. జాగ్రత్త, సొదొమ గొమొర్రా పాపం అంటనీయకు. సొదొమ గొమొర్రా పాపం అంటనీయకు. ప్రజలు ఎందుకు మాస్కులు వేసుకుంటున్నారు? ఎక్కడ వైరస్ వారి దేహంలోనికి వెళుతుందో అని బహు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూచినా ఎక్కడి నుండి వచ్చింది ఇంత క్రమశిక్షణ? ఇంత బుద్ధిమంతులు ఎప్పుడైపోయారు మనుషులు? వారి కన్నుల ముందే కరోనా యొక్క దుష్పరిణామాలు వారు చూచారు గనుక భయపడుతూ ఉన్నారు. కాబట్టి మనము సొదొమ గొమొర్రాలను చూచి భయపడాలి. మానవ జాతి భయపడాలి. కరోనా వైరస్ను చూచి భయపడుతూ ఉన్నారు కానీ మనుషులు పాపాన్ని చూచి భయపడలేదండి ఇప్పుడు. అదే విచారకరం. మనం జీవిత మార్గంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభువును ఆరాధిస్తూ సాగాలి. ఓబేదు అనుభవం మనకేమి నేర్పిస్తుందంటే, రూతు కన్నటువంటి కుమారుడు ఓబేదు అనగా వర్షిప్పర్, ఆరాధించేటటువంటి వ్యక్తి. ప్రభువును ఆరాధిస్తూ ఆయన పైన ఆధారపడుతూ మనము నెమ్మదిగా వెళ్ళాలి. ఇక్కడ హిజ్కియా చెప్పిన మాట, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. ఒకప్పుడు నా స్పీడు లేదు, ఇక లేదు. స్పీడ్ తగ్గిపోతుంది. ఎందుకని? పరిస్థితులు మారిపోయినాయి. హిజ్కియా ఏమంటూ ఉన్నాడు? తన జీవితంలో మధ్యాహ్న కాలం 10వ వచనం, నా దినముల మధ్యాహ్న కాలమందు నేను పాతాళ ద్వారమున పోవలసి వచ్చెను, నా ఆయుష్శేషం పోగొట్టుకొని ఉన్నాను. హాఫ్ లైఫే, ఇంకా ఎంతో లైఫ్ ఉన్నది, నేను చనిపోతూ ఉన్నా అనుకున్నా. దేవుడు కృప చూపించాడు. ఆయనే మాటిచ్చాడు, ఆయనే కృప చూపించాడు. కాబట్టి నేను మెల్లగా నడుచుకుంటా. స్లోలీ మన జీవితంలో మరి ప్రగతి పథంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రభువుని ఆరాధిస్తూ నెమ్మదిగా నడుచుకోవాలని ఈ దినం సందేశం మనకు గుర్తు చేస్తూ ఉంది. ఆఫ్టర్ ద ఫ్లడ్, ఆఫ్టర్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్, ఆఫ్టర్ ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీ డిస్ట్రెస్ ఆర్ కొలాప్స్, ఆఫ్టర్ సివియర్ హెల్త్ హజార్డ్, 4 తర్వాతలు. మీలో స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు నేను ఒక ఫార్ములా చెప్తాను. FL, FB, FD, HH ఇవన్నీ బ్రాకెట్లో పెట్టి దాని ముందు ఏ అని పెట్టండి. ఏ అంటే ఆఫ్టర్. ఏ అనేటటువంటి దాంతో మల్టిప్లై చేస్తే AFL, ఆఫ్టర్ ఫ్లడ్. రెండోది ఏమో AFB, ఆఫ్టర్ ఫైర్ అండ్ బ్రిమ్స్టోన్. మూడవది AFD, ఆఫ్టర్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్. 4వది AHH, ఆఫ్టర్ హెల్త్ హజార్డ్. స్టూడెంట్స్కి జ్ఞాపకం ఉంచుకోవటానికి వీలుగా ఉండేటట్టు ఆ పదం కాయించేసాను అంతే. కనుక మన జీవితాల్లో మనం నెమ్మదిగా నడుచుకుంటూ ఈ దినాల్లో ముందున్నటువంటి మాసాలన్నింటిలో త్వరపడక ప్రభువుని ఆరాధిస్తూ ప్రభు వైపు చూస్తూ మనం ముందుగా చదువుకున్నట్లు, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును అని తీర్మానం చేసుకున్నాం. ఎవరికి వారు మీ హృదయాల్లో ప్రార్థన చేసుకోండి. ప్రభువా, మాకు కలిగిన ఈ పరిస్థితులను బట్టి, మాకు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, పొంచి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి, మేము కోలుకున్నటువంటి పరిస్థితులను అనారోగ్యమును బట్టి, మేము ముందున్న కాలములో నీ వైపే చూస్తూ నెమ్మదిగా నడుచుకోవటానికి మాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనాలు. ఈ ఉదయకాలం టెక్నికల్ ప్రాబ్లంను బట్టి ఈ సందేశం
కొంత లేటుగా రిలే అవుతూ ఉన్నప్పటికీ మీరు ఈ సందేశం రికార్డ్ చేయబడటంలో కృపించారు. ఈ సందేశాన్ని వ్యూ చేసే మీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. మరలా రేపు ఉదయకాలం మిమ్మల్ని తండ్రి ధ్యానించుటకు, మీ వాక్యమును ధ్యానించుటకు సకాలంలో ఇబ్బందులు లేకుండా మేము పాలు పొందుటకు కృప దయచేయండి. మమ్మలను మా కుటుంబాలను మీకు అప్పగించుకుంటున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుచు ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.